అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నిరవధిక సమ్మెలో భాగంగా 14వ రోజు క్రిస్మస్ రోజున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రావతి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పండుగ రోజున కూడా అంగన్వాడీలను రోడ్ల పాలు చేశారని, ప్రపంచంలోనూ దేశమంతా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటే మన రాష్ట్రంలో మాత్రం అంగన్వాడీలు పండుగ పబ్బాలు లేకుండా కుటుంబానికి దూరం చేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేసిందన్నారు. అంగన్వాడీల న్యాయమైన కోరికలను తీర్చడంలో జగన్మోహన్ రెడ్డికి యేసుక్రీస్తు మంచి బుద్ధులు కలుగజేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని, రేపటి నుంచి సమ్మె మరింత ఉధృతం చేస్తామని అన్నారు. సమ్మె శిబిరానికి మద్దతుగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు నగేష్ చక్రవర్తి, యూటీఎఫ్ రాష్ట్ర మాజీ నాయకులు ప్రభాకర్ వర్మ, లాయర్స్ యూనియన్ ఐలు జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కరాచార్యులు, జ్యోతి, దుర్గమ్మ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాజ్ కుమార్, జిల్లా కోశాధికారి మలక వెంకటరమణ, కాకినాడ నగర అధ్యక్షులు పల్లెవేల వీరబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి జి రమణమ్మ, జ్యోతి, రామ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. ఈరోజు బైబిల్ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీలకు ఇచ్చిన హామీని ఇప్పటికైనా నెరవేర్చాలని చెప్పేసి అంగన్వాడీలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు క్రిస్మస్ వేడుకలు అందరూ కూడా ఇంటి దగ్గర కుటుంబ సభ్యులతో పిల్లలతో ఆనందంగా జరుపుకునే ఈ క్రిస్మస్ వేడుకను ఈరోజు రోడ్డు మీద కుటుంబాలు పిల్లలు లేకుండా ఇలాగా విచారంగా జరుపుకోవాల్సిన పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇప్పటికైనా తెలంగాణ కన్నా అదనంగా ఇస్తారన్న హామీని నెరవేర్చడం కోసం యేసుక్రీస్తు గారు జగన్మోహన్ రెడ్డి గారు మనసులోకి దూరి మా యొక్క ఈ వేతనం పెంచే డిమాండ్ని పరిష్కరించేలాగా ఆయనకి మంచి బుద్ధిని కలిగించి మా యొక్క డిమాండ్ పెంచడానికి ఆలోచన కలిగించాలని చెప్పేసి యేసుక్రీస్తు గారి ద్వారా మన జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేసుకుంటూ కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని లోకరక్షకుడైన ఆ యేసుక్రీస్తు జగన్ మనసు మార్చాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడలో క్రొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్, రాజీవ్ గృహకల్ప ప్రాంతాల్లో అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్లు ర్యాలీ నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అంగన్వాడీలు రోజుల తరబడి ధర్నా చేస్తున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడం దారుణమన్నారు. ఎన్నడూ లేని రీతిగా అంగన్వాడీ సెంటర్లను తాళాలు బద్దలు కొట్టించి తమ దురహంకారాన్ని చూపి తమను అవమానించడాన్ని వారు తీవ్రంగా తప్పుపట్టారు. ఇప్పటికైనా తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేలా ఆ ప్రభువే సీఎం జగన్ మనసును మార్చాలని ఈ క్రొవ్వొత్తుల ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు. మన ఏపీ రాష్ట్రంలో అంగన్వాడీలు సమ్మె నిరవధిక సమ్మెను కొనసాగించడం జరుగుతుంది. కానీ మన ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేకుండా మరి ఉన్నది. అంగన్వాడీ కార్యకర్తలు ఇప్పుడు సెంటర్లు వదులుకొని రోడ్లపైన ఉండాల్సిన పరిస్థితి. ఈరోజు ఈ ర్యాలీ కార్యక్రమం ఎందుకంటే క్రిస్మస్ సందర్భంగా ప్రతి అంగన్వాడీ టీచర్ కూడా తన ఇంట్లో క్రిస్మస్ ఎంతో సంతోషంగా కుటుంబంతో చేసుకుంటుంది. కానీ ఈ నిర్వాహక సంఘం వల్ల నడి రోడ్డు పైన ఈ దీపాలు వెలిగించి ర్యాలీగా వెళ్ళడం అనేది మరి ప్రభుత్వానికి ఈ చీకటిని తొలగించి ప్రతి కుటుంబంలో కూడా క్రిస్మస్ కాంతిని సంతోషాలతో నింపమని మరి జగన్ గారు ఇప్పటికైనా స్పందించి మాకు మరి ఈ న్యాయం చేయాలని, మాకు జీతాలు పెంచాలని, ఆయనకు కనీస వేతనం ఇవ్వాలని, మా బెనిఫిట్స్ అన్నీ కల్పించాలని, సుప్రీంకోర్టు ద్వారా వచ్చిన గ్రాడ్యుయేట్ని అమలు చేయాలని మేము ఈ విధంగా తెలియజేస్తాం. గత 13 రోజులుగా మేమందరం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్స్ అందరం కలిపి సమ్మె నిరవధిక సమ్మె చేస్తున్నామండి. కానీ ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి స్పందన లేదు. 13 రోజులుగా ఆడవాళ్ళం అందరం కూడా అలాగ రోడ్డు మీద అలా చేస్తున్నాం. ఒకరోజు మానవహారం, భిక్షాటన, రకరకాల విధంగా మా నిరసన తెలియజేస్తున్నాం. అయినా సరే జగన్ గారికి మా పట్ల కొంచెం కూడా దయాజాలి లేదు. ఆయన 13 రోజుల నుంచి మమ్మల్ని ఇలా చేస్తూనే ఉన్నాడు. మేము చాలా ఇబ్బందులు పడుతూ ఈరోజు ఉద్యోగం చేస్తున్నామండి. అంగన్వాడీ ఉద్యోగం అంటే ఏదో బయటికి అలా కనపడుతుంది, కానీ ఈరోజు మేము చేస్తున్న పని సచివాలయ సిబ్బంది 6 చేస్తున్నారండి. దాన్ని బట్టే మా విలువ ఏంటో ప్రజలకు ఇప్పటికీ తెలిసి ఉండాలి.